దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. సమీక్షలో మంత్రి అనిత మాట్లాడుతూ తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తద్వారా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ప్రజలను అలర్ట్ చేయడానికి అధికారులకు సూచించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించాలని ఆదేశించారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ప్రజలందరికీ, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇంకొక 4 రోజుల్లో మళ్ళా కూడా తుఫాన్ అంటున్నారు. దయచేసి మేము కూడా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేస్తాం, టెలికాల్ తీసుకుంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడన్నా పడిపోయే ఇల్లులన్నా, ఏమన్నా మట్టి ఇల్లులు ఉన్నా వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఉంటే మరి ఒక పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళు వెకేట్ చేసి వేరే పెట్టే కార్యక్రమం చేస్తాం. లేదా దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మా ఇల్లు పడిపోయేటువంటి ఇబ్బంది ఉందని చెప్తే కూడా డెఫినెట్ గా వారందరినీ కూడా అప్రమత్తం చేసి తీసుకెళ్లి వేరే షిఫ్ట్ చేసి పెడతాం. కానీ ఫుడ్ అన్ని కూడా మీ గవర్నమెంట్ తరఫు నుంచి, మా తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి చూసుకునే బాధ్యత మాకు. తప్పకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాం.